ఇందాక ట్రిపులే అదే సత్యతేడు వీడియో తీసుకోవాలి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా, ఇంత బాగుంటుంది అంటే. ఎందుకంటే ఇది సమాజంలో మార్పు తీసుకోవడం కోసం తీసినటువంటి సినిమా. అనుక్షణం చాలా ఇంట్రెస్టింగ్గా సినిమా ఎలా అయిపోయిందో అర్థం కాకుండా చాలా బాగుంది, చాలా నచ్చింది. హీరోగా పర్ఫార్మెన్స్ కొత్తగా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఆయన చూస్తే హీరోగా ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేకపోయాం, కానీ రాను రాను వచ్చే కొద్దీ ఆయనే హీరో అని గమనించాము. చాలా బాగుంది. ఈ కోర్ట్ సీన్లో సీన్స్ ఉంటాయి కదా, అవి మనం ఏ సినిమాతో కంపేర్ చేస్తే జైవీన్ కానీ మన అమితాబ్ బచ్చన్ గారి సినిమా ఉంది, పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంది. సో అలాగా మంచి సినిమా బాగుంది. మీరు మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారు? నేను 5కి 5 ఇస్తాను. చాలా ఎంజాయ్ చేశాను. అంటే టైం తెలియకోకుండా సినిమా అయిపోయింది. ఎప్పటికప్పటికి ఉత్కంఠభరితంగా సినిమా చాలా బాగుంది. అంటే సాంగ్స్ లేకుండా, పాపులర్ హీరోస్ లేకుండా, పాపులర్ డైరెక్టర్స్ ఎవరో తెలియకోకుండా ఉన్నటువంటి సినిమాని మనం కంటిన్యూస్గా చూడటం అనేటువంటిది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. అయినా కూడా సినిమాని అలా పట్టుకెళ్ళారు. చాలా బాగుంది సార్. మెసేజ్ ఓరియంటెడ్ అంటున్నారు, మరి యువతకి బాగా కనెక్ట్ అవుతుందా? ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుందండి. కనెక్ట్ అవ్వబట్టి ఇంతసేపు కూర్చొని చూసాము. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఎవరైతే కానీ ఎస్పెషల్లీ దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఐఏఎస్ వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఇందులో ఆర్టికల్స్. సో ఇట్ ఈస్ నియర్ బై ద జైబీర్ మూవీ, సూర్య గారిది ఉంది కదండి, జైబీర్ మూవీకి రిలేటెడ్గా ఉంది. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. బాగుందండి, చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ప్రతిదీ కూడా ట్విస్ట్ చాలా బాగుంది. లాస్ట్లో అసలు ఆ ట్విస్ట్ అనేది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. చాలా బాగుంది. డైరెక్షన్ ఎవరో మాకు తెలియదు కానీ చాలా బాగా చేశారు. డైరెక్టర్ బాగుంది, బాగా చేశారు. సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. స్టూడెంట్స్ చాలా హెల్ప్ అవుతుంది. సో నచ్చిన అంశాలు ఏంటి సినిమాలో? సస్పెన్స్ లాస్ట్ వరకు తెలియదు ఎవరు ట్రైన్ చేసింది. సో సస్పెన్స్ సినిమా అంతా అట్లే ఉంది. సో ముందు నుంచి ఎప్పటి నుంచి వచ్చిన సినిమాలకి ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది, లేని వాళ్ళకి అన్నారు, మరి దీంట్లో ఎలా చూపించారు? అంటే న్యాయం అనేది ఖచ్చితంగా తెలుస్తుంది అని చూపించారు లాస్ట్. లేదండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గానే నడిచింది. ఇంకా కేసు ఇంకా హీరో విషయానికి ఆయన బాగా చేశారండి. డైరెక్షన్ మాత్రం ఎక్సలెన్స్గా ఉంది. అంటే సినిమాలో ప్లస్ మైనస్లు కూడా ఉంటాయి. సో ప్లస్ చెప్తున్నాం, మైనస్లు ఏమైనా అనిపించదు? అంటే ఇప్పుడు ఆడియన్స్ అందరూ కోరుకునేది ఏమంటే ఎక్కువ సాంగ్స్ ఉండాలా, హైలైట్ చేస్తే ఇట్లా స్టోరీ ఏమి ఉండదు. మామూలు సినిమాలు చూసేటప్పుడు వాళ్ళకి ఎలివేషన్ బాగుంటుంది. ఫేమస్గా పెద్ద హీరో పెట్టి వాళ్ళు తీస్తారు కాబట్టి ఆ స్టోరీ లేకపోయినా అందరూ చూస్తారు. కానీ ఇలాంటి సినిమాలు వాళ్ళకి ఫేమ్ లేకపోవచ్చు, కానీ స్టోరీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఫస్ట్ నుంచి మేము లాస్ట్ వరకు చాలా క్యూరియస్గా చూసినాము. ఓసారి ఏం జరుగుతుందని ఇంట్రెస్టింగ్గా చూసాము అనమాట. స్టోరీ బాగుంది, డైరెక్షన్ కానీ బాగుంది. సినిమాకి హైలైట్గా పాయింట్ ఏదైనా ఒకటి చెప్పగలరు? ఇప్పుడు రియల్ సొసైటీలో అక్కడ పూర్ పీపుల్కి చాలా లేక్ ఆఫ్ జస్టిస్ అనేది ఉంది సార్. అది ఇది ఒక లాయర్ అనేది మంచిగా ఉంటే ఆ పూర్ పీపుల్కి కూడా కరెక్ట్గా వాళ్ళ జస్టిస్ జరుగుతుంది. ఇది ఇది ఈ సినిమా ద్వారా అది పోర్ట్రే చేస్తున్నారు. చాలా థ్యాంక్స్. చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూసాననే ఫీలింగ్ కలుగుతుంది. ఈ ఐడియా అనేది చాలా మంచి డైరెక్ట్ కానీ ఎవరైనా కావచ్చు. స్టూడెంట్స్కి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. ఫ్యూచర్ జనరేషన్ అనేది పిల్లలు ఎలా చదువుకోవాలి, సమాజాన్ని ఎలా న్యాయంగా బ్రతికించాలి అనేది ఈ మూవీ చూసి చాలామంది విద్యార్థులు ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారని నమ్ముతున్నాను. అండ్
న్యాయం అనేది ఎప్పుడు గెలవాలి, ప్రతి ఒక్కరూ నిజాయితీగా బ్రతకాలి అనేది ఈ సినిమా చాలా బాగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తుందని నేను నమ్ముతున్నాను. అండ్ స్టూడెంట్స్ సినిమాకి ఎన్ని మార్క్స్ వేయచ్చు? సినిమాకి నేను 5 స్టార్ 5 స్టార్స్ కింద వేస్తారు. 5 స్టార్ నేను 5/5 ఇచ్చాను. చాలా నచ్చింది నాకు. చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూసాననే ఫీలింగ్ కలుగుతుంది. చాలా మూవీస్ వచ్చాయి కానీ ఇలాంటి ఒక థాట్ రావడం అనేది నాకు, అంటే ఫాదర్ కనెక్షన్ కూడా ఇచ్చారు అక్కడ. సో గర్ల్స్కి మాత్రం చాలా బాగా నచ్చుతుంది ఇది, అబ్బాయిలకనే కాదు. అంటే ఫైట్స్ అవి ఫైట్స్ ఉన్నాయి, అది కూడా బాగా పెట్టారు. ఏదైనా మూవీ తీయాలి అన్నప్పుడు ఒక థీమ్తో తీయాలి అని అనుకుంటారు. ఆ థీమ్ మీద కాకుండా మిగతా ఫ్యాక్టర్స్, పాటలు అవన్నీ డామినేట్ చేస్తాయి. హీరో క్యారెక్టర్ కానీ అవన్నీ డామినేట్ చేస్తాయి. ఆ మెయిన్ థీమ్ కాకుండా మూవీ మొదటి నుంచి ఆ థీమ్ మీదే, అలాగే ఆ థీమ్ డామినేట్ అయ్యేలా తీశారు. అదనేది మనం బాగా అప్రిషియేట్ చేయాలి. మూవీ చాలా బాగుంది. యూత్కి, ఇలాంటి జనరేషన్కి బాగా ఇన్స్పైర్ చేసే మూవీ. తప్పకుండా అందరూ చూడాలి. ఆ మూవీ అనేది అంటే మరీ ఇలా థీమ్తో తీసేటప్పుడు బోర్గా ఉంటుంది. మూవీ అనేది బోర్గా లేకుండా మొత్తం టైం అంతా మనకు టైం తెలియకోకుండా మంచి విషయంతో బాగా తీశారు. సో బోర్ కొట్టకుండా మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన సీన్స్ ఏంటి? ఇంటర్వెల్ సీనా, క్లైమాక్స్? నార్మల్ అన్నీ బాగున్నాయి. లాస్ట్లో క్లైమాక్స్ మాత్రం చాలా 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 బాగుంది. సో 100 మార్క్స్కి ఎన్ని మార్క్స్ వేస్తావు వీరికి? 95. ఓకే. మామూలుగా సొసైటీలో ఏవైతే డిప్రెస్డ్ క్లాసెస్ వాళ్ళకి వల్నరబిలిటీస్ ఉంటాయి కదా, దాన్ని ఎట్లయితే క్యాచ్ చేసుకొని రియల్ సొసైటీలో ఎలా జరుగుతుందో సినిమాలో కూడా అదే చూపించి దాంట్లో జస్టిస్ అనేది చేయాలి, నిలబడాలి అనేది చూపించారు. సో సినిమా మొత్తం ఓవరాల్గా యూత్కి చాలా ఇన్స్పైరింగ్గా ఒక మంచి కరెక్ట్ వేలో ఉంటుంది. ఆ మూవీలో ఎమోషన్స్ ఎంతవరకు క్యారీ చేస్తున్నారు? ఎమోషన్స్ ఇంటర్వెల్ సీన్ తర్వాత బాగా కంటిన్యూ బాగా ఫ్లోలో వెళ్ళిపోవచ్చు. వాళ్ళతో కంపేర్ చేయొచ్చు. వాళ్ళతో అక్కడ కూడా డిప్రెషన్ క్లాసెస్ గురించి చూపిస్తారు. ఇక్కడ ఫుడ్ సెక్షన్ మొత్తం ఓవరాల్ ఇంక్లూజివ్నెస్తో బాగా చూపించారు. మామూలుగా రాదన్న మామూలు సినిమాలు యాటిట్యూడ్ అది ఇది కాకపోకుండా ఇది రియల్ గ్రౌండ్ సినారియో చూపించారు అనమాట. ఈ సినారియో వల్ల మన జనరేషన్ అనేది ఇన్స్పైర్ అయ్యి ఈ విధంగా వెళ్ళాలి అని బాగుంది సినిమా. బాగుంది. వచ్చేసి లీగల్లీ దాంట్లో మనకు మూవీ పేర్లో తెలుస్తుంది ఎంత లీగల్గా వెళ్ళి వీర్ అంటేనే దానికి అర్థం హీజ్ వీరుడు అనమాట. సో మనకు మూవీలో చాలా బాగుంది సీన్స్, ఇంకా కానీ కోర్ట్ సీన్ కానీ లాజిక్ కానీ ఏ విధంగా కేసు సాల్వ్ చేస్తున్నారో. మనకు మెయిన్ థీమ్ ఏంటంటే లైక్ పాజిటివ్గా వెళ్ళాలి, తప్పు చేస్తే మాత్రం అస్సలు శిక్ష పడాల్సిందే. మళ్ళీ ఇంకా ఏంటంటే ఇది ఫ్యామిలీ పిక్చర్, అందరు చూడొచ్చు. ఇట్స్ ఎ గుడ్ ఫిలిం అండ్ ఎవ్రీ వన్ కెన్ వాచ్. అండ్ సినిమాకి మాత్రం తప్పకుండా రండి, వచ్చి చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఇదే కానీ చాలా వరకు దోషులకు కాకుండా నిర్దోషులకి శిక్షలు పడినట్టుగా సినిమాలు వచ్చాయి కదా, ఇందులో ఎలా చూపించారు? లేదండి, యాక్చువల్లీ మూవీలో ఏంటంటే ఓన్లీ ఇప్పుడు తప్పు వేస్తేనే మాత్రం తప్పకుండా శిక్ష పడాల్సిందే. లైక్ ఎంతటి వాడైనా, పెద్దవాడైనా, చిన్నవాడైనా తప్పు వేస్తే మాత్రం శిక్ష పడాల్సిందే ఖచ్చితంగా. అదే మన పాయింట్. సో యూత్కి ఎక్కువగా తోటలు కొట్టడం, మేసాలు ఇప్పుడు అలాంటి సినిమాలు ఇష్టపడతారు, కానీ ఎంత మెసేజ్ ఓరియంటెడ్ నచ్చుతుంది అంటారా? మెసేజ్ సీన్స్, ఫ్యామిలీ పిక్చర్ బాగుంటుందండి. ఫ్యామిలీ ఖచ్చితంగా ఫ్యామిలీ చూడాల్సిందే కదా. ఓకే. మళ్ళీ సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఓకే. సినిమా డైరెక్టర్ గారు రవిగోపి గారు ఎక్కడ ఇంత మిస్ కాకుండా డైరెక్టర్ ఎట్లా తీయాలో అలా చేసిన డైరెక్టర్కి మాత్రం 100 మార్క్స్ ఇవ్వచ్చు అన్న. హీరో గారు నిన్న మనకి ఫేస్ తెలియదు, కాకపోతే కంటెంట్ ఉన్న సినిమా అన్న ఇది. ఈ కంటెంట్తోన యూత్ ఆడియన్స్ మాత్రం అట్రాక్ట్ అవుతుంది. మన బయట చూసుకుంటే ఎట్లా అంటే తప్పు చేయని వాళ్ళకి శిక్ష పడుతుంది, కానీ సినిమాలో పాయింట్ ఏంటంటే తప్పు చేయని వాళ్ళకి శిక్ష పడద్దు, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. ఇది యూత్ కనెక్ట్ అయ్యే సినిమా అన్న. ఇంటర్వెల్ అయితే ఊహించొద్దన్న, అందరూ వచ్చి చూడాల్సిన సినిమా. ఇంటర్వెల్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లా, ఇంటర్వెల్ క్లైమాక్స్ ఇట్లా. సినిమా మటుకు చాలా బాగుందన్న. సో ఈ సినిమాకి సక్సెస్ ఓకే అంటున్నావు, మరి చిన్న సినిమాకి చిన్న సక్సెస్, ఈ చిన్న సినిమాకి పెద్ద సక్సెస్ వస్తుందా? చిన్న సినిమా కానీ పెద్ద సక్సెస్, చిన్న సక్సెస్ వస్తుంది అంటావా? కంటెంట్ ఉన్న సినిమా సక్సెస్ అయితే అది చాలు కదన్నా. మనం సక్సెస్ రావడం ఇంపార్టెంట్, చిన్నదా పెద్దదాన్ని కాదు, గుర్తించడం ఇంపార్టెంట్. ఈ సినిమా అది ముఖ్యం. సినిమా బాగుందన్న. అందరూ యూత్ ఆడియన్స్ వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్కి మంచి సినిమా. ఇప్పుడు పుష్ప తర్వాత మంచి హిట్ వచ్చింది,
టాలీవుడ్కి మంచిగా చూడొచ్చు అందరూ వచ్చి. ఓకే. అదే చూసుకో తమ్ముడు. ఒక ఫోటో దిగవా? కంగ్రాచులేషన్స్, మంచి సినిమా. పోనీవా సార్ ఒకసారి ఇది చూడండి. సార్ ఒక ఫోటో ఇది చూడండి అందరూ ఇక్కడ ఈ కెమెరా. బాగా చేసినాడు. పెద్దవాళ్ళతో పాటు కుర్రవాళ్ళకి కూడా నచ్చుతుంది అంటారా మేడం? అందరికీ నచ్చుతుంది. ఏంటంటే మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు అరుదుగా వస్తూ ఉంటాయి, మరి ఇంత మంచి సినిమాని ఆదరించాలా లేదా అని. పిల్లలకి పెద్దలకి మా పెద్దవాళ్ళకి అందరికీ న్యాయపరంగా సీన్లు బాగా నచ్చుతాయి అంటారా? న్యాయపరంగా చాలా బాగా నచ్చింది. ఏదో ఈ రోజుల్లో జరిగే సిచ్యువేషన్స్ని కూడా కళ్ళ కట్టినట్టుగా చూపించారు కదా, అందుకని. మేడం ఈ సినిమా మీ అబ్బాయి హీరో కాబట్టి ప్రొడ్యూస్ చేశారా, కథ చేశారా? అంతా ఏమీ లేదు. పేదలుగా బాగా పేదలకి బాగా న్యాయం చేయాలి. సక్సెస్ అయినట్టు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా. సారథి కూడా తీసుకున్నాం సార్, మీరు చెప్పండి సార్. ఈ సినిమాని సమాజంలో మార్పు కోసం తీసినటువంటి సినిమాగా మనం భావించాలి. ఎందుకంటే అడుగడుగునా మనకి కనిపిస్తూ ఉంటుంది ఆర్భాటం అటు ఇటు లేకుండా న్యాయ వ్యవస్థ పట్ల, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని వాటన్నిటినీ చూపిస్తూ న్యాయ వ్యవస్థ మీద గౌరవం పెంచే విధంగా ఈ సినిమా అనేటువంటిది తీసేయండి. చాలా చక్కగా ఉంది. సమాజంలో ఈ రోజుల్లో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ పరిస్థితి ఎలా ఉంది, న్యాయ వ్యవస్థ పరిస్థితి ఎలా ఉంది, మరి పేదవారి పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి చాలా కళ్ళకు కట్టినట్టుగా చాలా చక్కగా చూపించారు. మరి కొన్ని ఫైట్స్ పాటలు కూడా పెట్టడం అనేటువంటి అవి కూడా చాలా చక్కగా ఉన్నాయి. బాగా ఎంజాయ్ చేశాము. కాబట్టి కుటుంబ పరంగా ఫ్యామిలీతో చూడదగినటువంటి సినిమాగా నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి అందరూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని చెప్పి కోరుతున్నాను. సార్, ఇందులోనే కథపరంగా ఒక్క వ్యక్తి గురించే చెప్పారు, మరి ఇలాంటి చాలామంది అమాయకులు ఇలా ఇరుక్కున్న సందర్భాలు ఉంటాయంటారా రియల్ లైఫ్లో? అంటే ప్రతి ప్రాంతంలో ఇరుక్కున్నటువంటి సందర్భాలు ఉంటాయండి. అంటే ఆ ఇరుక్కున్నటువంటి సందర్భం ఉంది కాబట్టే సినిమా అంత ఇంట్రెస్టింగ్గా వచ్చింది. ఎందుకంటే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ పోలీసు స్టేషన్కి వెళ్ళలేనటువంటి పరిస్థితి, నిజాలు చెప్పలేనటువంటి పరిస్థితి, చెప్తే ఎలాగుంటుందనేటువంటి పరిస్థితిని కూడా చాలా చక్కగా చూపించారు. మరి మన అమితాబ్ బచ్చన్ గారి సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా ఎలాగైతే హిట్ అయిందో ఇది కూడా సక్సెస్ అవుతుందని చెప్పి నేను మనసారా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూస్తున్న సందర్భాలు అవ్వచ్చు, మనం కొన్ని చూసాం న్యూస్లో. సో ఈ సినిమాలో నాకు చూపించడం కూడా జరిగింది. చూపించారు. అలాంటివన్నీ అనుకున్నామంటే ఇంకెవరు కూడా న్యాయం తరపున ఎవరు కూడా నిలబడరు కదా. సో వీ నీడ్ జస్టిస్ అన్నప్పుడు వి ఫైట్. సో వితౌట్ ద ఫైట్ వీ కాంట్ జస్టిస్. ఓకే, దోషులు ఎంతమంది అయినా తప్పించుకోవచ్చు, కానీ నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదన్న మాట ఎప్పటి నుంచో వింటూ వస్తున్నాం. అవునవును. ఈ వర్డ్ కానీ చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుందనే వర్డ్ కానీ ఇవన్నీ రిపీటెడ్ వర్డ్స్ అనమాట. దాదాపుగా సీనియర్ ఎన్టీఆర్ అప్పటి వరకు నుంచి ఇప్పటి కూడా ఫెబ్రవరి కౌంటర్ అవుతున్న వర్డ్స్ అనమాట. సో అలాంటి వర్డ్స్ అన్ని కూడా లైక్ బైబుల్, క్రిస్టియన్స్ లాంటివి అనమాట. అందులో అదే ఫాలో కావాల్సింది. సో ఎవరు వాటిని చేంజ్ చేయలేము. 100 మార్కులకి ఎన్ని మార్క్స్ వేయచ్చు? సో 100 మార్క్స్ వేసేయచ్చు రియల్ స్టూడెంట్గా అయితే. సో ఎక్సలెంట్ మూవీ, ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. పర్లేదు ఆన్ చేసి నేను చేసుకున్న తర్వాత పర్వాలేదు ఏం కాదు చేసి నేను చేసి నేను తీసుకున్న తర్వాత ఆన్ చేసి ఓకే. కెమెరా ఆన్ చేయరా? ఓకే. నీ కెమెరా ఆన్ చేయరా? కెమెరా వచ్చింది తీసుకుంటాం కానీ అదే లీగల్లీ వీరు ఇల్లీగల్గా ఎటువంటి చెడ్డదారిలో పోకుండా లీగల్గా వెళ్ళాడు అనమాట. నిజంగా చాలా పర్ఫెక్ట్ అనిపించింది. కొన్ని సన్నివేశాలు చూస్తుంటే నాకు మన ఓపెన్ షాప్ ఉన్నారు కదా, వాళ్ళు గుర్తొచ్చారనమాట. అటువంటి గూసమ్స్ ఏమైనా ఇంకా తెప్పిస్తారేమో, లేదంటే ఆ హీరో పేరు చెప్పేసి ఇటువంటి సన్నివేశాలు పెట్టి హీరోకి ఎలివేషన్స్ ఇస్తారేమో అనుకున్నాం. అలా పోకుండా స్టోరీకి ఎలా కావాలో అలాగే వెళ్ళారనమాట. అంటే పద్ధతి ప్రకారం పోయారనమాట. సీనియర్ హీరోని పెట్టేసి వాళ్ళ పేర్లు చూపించేసి వాళ్ళ కటౌట్లు బ్యాక్గ్రౌండ్లో పెట్టి అలా పోలేదనమాట. పద్ధతిగా స్టోరీ ఎలా ఉండాలో అలా వెళ్ళాడు. మనకు 100 మంది నిర్దోషులకు తప్పించుకున్న ఒక 100 మంది దోషులు తప్పించుకున్న ఒక నిర్దోషికి శిక్ష పడొద్దు అంటారు. అలా కాదండి, నిర్దోషికి శిక్ష పడొద్దు, అలాగా దోషులకు ఖచ్చితంగా శిక్ష పడాలి అనే ఉద్దేశంతో తీసింది. ఈ కాన్సెప్ట్ అయితే చాలా బాగా నచ్చింది. ఆ 2 సన్నివేశాలని సాంగ్స్ ఉన్నాయి, చాలా బాగా అనిపించేస్తుంది. అలాగే బీజిఎం ఆ సినిమాకి హైలైట్ అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా కొన్ని సందర్భాల్లో కొన్ని సన్నివేశాలు చూస్తుంటే ఆడపిల్లలకి ఎంత ధైర్యం ఉన్నా కానీ వాళ్ళకి ఏదో మానసికంగా భయం లోనవుతుంటారు. ఆ భయాన్ని దీంట్లో తీసేయాలనే ఉద్దేశంతో హీరో ఇచ్చే మోటివేషన్ వాళ్ళకి
అలాగే కొంతమంది ఫ్యామిలీలో వాళ్ళు దొంగ అని అనవసరంగా వాళ్ళు దొంగ ఇలాగ చిత్రీకరిస్తుంటే అతను పడే మనోవేదన, అతను ఫ్యామిలీ పడే మనోవేదన, ఒక పాప పడే మనోవేదన తండ్రి కోసం ఇవన్నీ క్లారిటీగా చూపించారు అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. నిజంగా ఎక్కడ ఏదో మిస్ అవుతున్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది అనుకుంటే ఎక్కడ మిస్ అవ్వండి. అన్నీ ఉన్నాయి. మాస్ అని అరిసి గరిసి ఇటువంటి వద్దండి. మంచి ఫ్యామిలీగా హ్యాపీగా ఒక ఎమోషన్ టచ్ చేసే సినిమా చూడాలి. న్యాయం జరగాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. లీగల్ వీర్ అనేది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మంచి మూవీ. పుష్ప అని ఇప్పుడు మనం నార్త్ ఇండియా లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్లో మనం సక్సెస్ అనుభవిస్తున్నాం, ఆనందంగా అనుభవిస్తున్నాం. ఒక నిరుపేదకు, ఒక పేదవాడికి, ఒక అన్యాయంగా ఒకటి ఇరికించబడేవాడికి న్యాయం జరిగితే ఎలా ఉంటుంది అని ఈ సినిమా చూపించారు. సో ఆ న్యాయం కోసం చూడాలి, పేదోడు బాగుపడాలి, పేదోడికి అన్యాయం జరుగుతుందంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. లీగల్ వీరు మంచి సినిమా. మెయిన్గా ఫ్యామిలీ చూడాలండి, ఎందుకంటే ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా చూపించారు. చాలా అంటే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. ఓకే.